ఈ 400 ఎకరాల్లో నిన్న మొన్న మీరు చూసింటారు వందల సంఖ్యలో మెషిన్లు పోయి అర్ధరాత్రి నేను అడుగుతా ఉన్నా, మీరు ఒకటి ఆలోచన చేయండి. శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈరోజు సోమవారం రంజాన్. ప్రభుత్వానికి తెలిసి 4 రోజులు కోర్టుకు సెలవులని, అందుకే ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి వందల సంఖ్యలో పోలీసు వాళ్ళను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళను ఆడపిల్లల నుంచి కూడకుండా బట్టలు చింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో, మరి అక్కడ పక్షులు, అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి, గొంతు చించుకుంటున్నాయి. మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనబడతలేదా, వినబడతలేదా అని చెప్పి రోధిస్తున్నాయి, ఏడుస్తున్నాయి. ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా. పర్యావరణ ప్రేమికులు, దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు, మేధావులు మౌనంగా ఎందుకున్నారని మేము అడుగుతున్నాం, పిల్లలు అడుగుతున్నాం. మీకేం కనబడట్లేదా? ఫ్యూచర్ సిటీలో 45,000 ఎకరాలు మీరు సేకరించి అమ్ముకుంటానని ఓపెన్గా బడ్జెట్లో చెప్తున్నారు, బయట చెప్తున్నారు. మరి 400 ఎకరాలు వదిలేస్తే మీకు పోయేదేముంది, వచ్చిన నష్టం ఏముంది? పశ్చిమ హైదరాబాద్ భవిష్యత్తులో ఢిల్లీలాగా ఎయిర్ క్వాలిటీ దెబ్బతిని ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. మీరు ఈ 2,400, 2,500 ఎకరాలు ఇట్లే ఉండనిస్తే సెంట్రల్ యూనివర్సిటీ కింద అది బ్రహ్మాండంగా మరి మనకి ఇక్కడ లంగ్ స్పేస్ లాగా కూడా ఉపయోగపడుతుంది, ఒక విశ్వవిద్యాలయానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది.